హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎక్సర్సైజ్ 7.3లో 8th క్వశ్చన్. ఓకే, 8th క్వశ్చన్ ఏంటి? రమేష్ హ్యాడ్ 20 పెన్సిల్స్, షీలు హ్యాడ్ 50 పెన్సిల్స్, జాముల్ హ్యాడ్ 80 పెన్సిల్స్. రమేష్ దగ్గర ఎన్ని ఉన్నాయంట? 20 పెన్సిల్స్ ఉన్నాయంట. షీలు దగ్గర ఎన్ని ఉన్నాయంట? 50 పెన్సిల్స్. జాముల్ దగ్గర ఎన్ని ఉన్నాయంట? 80 పెన్సిల్స్ ఉన్నాయంట. ఆఫ్టర్ 4 months తర్వాత రమేష్ యూజ్డ్ అప్ 10 పెన్సిల్స్. రమేష్ ఎన్ని పెన్సిల్స్ యూజ్ చేస్తాడంట? 10 యూజ్ చేస్తాడంట. షీలు ఎన్నంట? 25 పెన్సిల్స్. జాముల్ యూజ్డ్ అప్ 40 పెన్సిల్స్. మరి ఉంటే ఎవరో ఒకరు యూజ్ చేస్తారు కదా, అలాగే ఇతను కూడా రమేష్ 10 పెన్సిల్స్, షీలా 25 పెన్సిల్స్, జాముల్ 40 పెన్సిల్స్ యూజ్ చేశారు. వాట్ ఫ్రాక్షన్ డిడ్ ఈచ్ యూజ్ అప్? ప్రతి ఒక్కళ్ళు ఎంతెంత పెన్సిల్స్ని యూజ్ చేశారు, దాన్ని ఫ్రాక్షన్ రూపంలో రాయాలి. చెక్ ఇఫ్ ఈచ్ హ్యాస్ యూజ్డ్ అప్ అన్ ఈక్వల్ ఫ్రాక్షన్ ఆఫ్ హిజ్ పెన్సిల్స్. వాళ్ళందరూ యూజ్ చేసినవి ఈక్వల్ ఫ్రాక్షన్సా కాదా అని మనం చెక్ చేయాలి. ఓకే, ఫస్ట్ స్టెప్ ప్రాబ్లంలో రాసుకుందాం, చూద్దాం. రమేష్ హ్యాడ్ టోటల్ పెన్సిల్స్. మొత్తం ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి అతని దగ్గర? 20 పెన్సిల్స్. అవుట్ ఆఫ్ ఈ 20 పెన్సిల్స్లో ఎన్ని పెన్సిల్స్ని యూజ్ చేశాడు? రమేష్ యూజ్డ్ పెన్సిల్స్ ఎన్ని? 10 పెన్సిల్స్. అప్పుడు ఫ్రాక్షన్ ఎలా రాయాలి? ఫ్రాక్షన్ యూజెస్ మొత్తం ఎన్ని రాయాలి? ఫస్ట్ 20. ఎన్ని యూజ్ చేశాడు? 10. ఓకే, చూడండి, 0 క్యాన్సిల్. ఎప్పుడు ఏమైంది? 1/2 అయింది. నెక్స్ట్ ఇప్పుడేమిటి? షీలు దగ్గర ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి? టోటల్ పెన్సిల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. 50 పెన్సిల్స్. 50 పెన్సిల్స్ ఇగో ఇక్కడ రాశారు. షీలు హ్యాడ్ పెన్సిల్స్ ఎన్ని? 50. 4 months తర్వాత ఎన్ని యూజ్ చేశాడు? 25 పెన్సిల్స్. హర్ యూజ్డ్ అప్ పెన్సిల్స్. ఆమె ఎన్ని పెన్సిల్ని యూజ్ చేసిందంట? 25. ఫ్రాక్షన్స్ ఎలా రాసుకోవాలో చూద్దాం. ఫ్రాక్షన్ పార్ట్ ఎలా రాయాలి? మొత్తం ఎన్ని ఉన్నాయో అవన్నీ కింద రాసుకోవాలి. టోటల్ ఎప్పుడైనా ఎన్ని యూజ్ చేసాం లేకపోతే ఎన్ని షేడ్ చేసాం అవన్నీ ఎన్ని అంటే ఏదో ఒక పార్ట్ అనేది మనం పైన రాసుకోవాలి. ఆ పార్ట్ ఎన్ని? ఇక్కడ 25. ఇక్కడ చూడండి, 25 టేబుల్, 25 1s, 25 2s. ఏ టేబుల్ని యూజ్ చేసాం? 25 టేబుల్. ఇక్కడ ఆన్సర్ అంతా 1/2. ఇక్కడ కూడా 1/2. నెక్స్ట్ ఇంకెవరున్నారు? జామల్ had total pencils. మొత్తం పెన్సిల్స్ ఎన్ని? 80. ఎన్ని పెన్సిల్ యూజ్ చేశాడు? అవుట్ ఆఫ్ హీ యూజ్డ్ అప్ పెన్సిల్స్ ఎన్ని? 40. ఇప్పుడు ఫ్రాక్షన్స్ ఏం రాయాలి? చూడండి, ఫ్రాక్షన్ ఏం రాయాలి? 40/80. ఈ 0 క్యాన్సిల్. 4 టేబుల్లో 4 1s, 4 2s. అప్పుడు మొత్తం ఏమొచ్చింది? 1/2 వచ్చింది. దీనికి కూడా ఏమొచ్చింది? 1/2 వచ్చింది. చూడండి, ఇక్కడ 1/2 వచ్చింది, ఇక్కడ 1/2 వచ్చింది, ఇక్కడ 1/2. అంటే వీళ్ళందరూ ఏంటి? ఈక్వల్ ఫ్రాక్షన్లో చేసుకున్నారు. ఎస్ మనం ఏం రాయాలి? ఎస్ అని రాసి ఈచ్ హ్యాస్ యూజ్డ్ అప్ అన్ ఈక్వల్ ఫ్రాక్షన్. ప్రతి ఒక్కరు ఎలా యూజ్ చేశారంటే ఈక్వల్గానే యూజ్ చేశారంట. ఓకే,
ఓకే, దిస్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ 9th సమ్ ఏంటో చూద్దాం. మ్యాచ్ ద ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. ఫస్ట్ ఏంటి? మ్యాచ్ ద ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్, మ్యాచింగ్ చేయాలి. ఇంకా దానికి ఏం రాయాలి? అండ్ రైట్ 2 or more ఫర్ ఈచ్. 2. అసలు మొత్తం క్వశ్చన్లు అన్నీ ఏమి ఇచ్చాడో ప్రాపర్గా రాసుకుందాం. 250/400. సెకండ్ ఇది 180/200. 660/990. 180/360. 220/550. ఓకే, ఈ క్వశ్చన్స్ ఇచ్చారు. చూడండి, ఇందులో ఏ ఏంటి? 2/3, బి 2/5, సి 1/2, డి 5/8, ఈ 9/10. మ్యాచింగ్ చేయొచ్చు. ఓకే, ఇది చూడండి. ఫస్ట్ 0 0 క్యాన్సిల్. 0 0 ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రెండు ఒకే టేబుల్లో పోతాయా లేదా చూడండి. 25 40. ఏ టేబుల్ పోయిద్ది? 5 టేబుల్ పోయిద్ది. ఏ టేబుల్? 5 టేబుల్. ఎన్ని టైమ్స్? 5 టేబుల్లో 5 టైమ్స్, 5 టేబుల్లో 8 టైమ్స్. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? 5/8. దీనికి ఆన్సర్ ఎంత వచ్చింది? 5/8. ఇక్కడ చూడు, 0 0 క్యాన్సిల్. 18 20 ఏ టేబుల్లో పోయిద్ది? 2 టేబుల్లో. 2 టేబుల్ ఎన్ని టైమ్స్? 9 టైమ్స్. 2 టేబుల్లో 20 10 టైమ్స్. 9/10. మళ్ళీ ఈ 0 0 క్యాన్సిల్. 11 టేబుల్లో 6 టైమ్స్. 11 టేబుల్లో 9 టైమ్స్. మళ్ళీ 6 9 ఏ టేబుల్లో పోయిద్ది? 3 టేబుల్లో. 3 టేబుల్లో 2 టైమ్స్. 3 టేబుల్లో 3 టైమ్స్. ఆన్సర్ ఎంత? 2/3. ఆన్సర్ ఎంత? 2/3. ఏ టేబుల్తో చేసాం? 11 టేబుల్ అండ్ 3 టేబుల్. ఓకే, మళ్ళీ 0 0 క్యాన్సిల్. 18 1s 18 2s. ఎంత వచ్చింది? 1/2. ఏ టేబుల్? 18 టేబుల్. ఈ 0 0 క్యాన్సిల్. 11 టేబుల్లో 2 టైమ్స్. 11 టేబుల్లో 5 టైమ్స్. ఏ టేబుల్? 11 టేబుల్. ఎంత వచ్చింది ఆన్సరు? 2/5. చూడండి, మ్యాచింగ్ చేద్దాం. 5/8 ఎక్కడుంది? ఇది చూడు. 9/10. 2/3. 1/2. 2/5. ఇలా మ్యాచింగ్ చేసేస్తే అయిపోయింది. లేకపోతే 1కి డి అని రాయొచ్చు, ఇలా అయినా రాసుకోవచ్చు. ఫస్ట్ దానికి ఆన్సర్ ఎంత? డి. సెకండ్ దానికి ఆన్సర్ ఎంత? 9/10 అంటే ఈ. థర్డ్ దానికి 2/3 అంటే ఏ. ఫోర్త్ దానికి 1/2 అంటే సి. లాస్ట్ 5th దానికి ఏ. ఓకే, ఇక్కడ వరకు అయితే అయిపోయింది. కాకపోతే వాడు ఏమన్నారు? రైట్ 2 more ఫర్ ఈచ్. ప్రతిదానికి కొన్ని రాయాలి అంట. ఓకే, ఇప్పుడు ఇక్కడ 5/8 ఉంది కదా. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను. 5/8 ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్. 5 2s ఎంత? 10. 8 2s 16. మనం ఏ టేబుల్తో అయినా ఇంటూ చేసుకోవచ్చు. 2 అయినా చేసుకోవచ్చు, 3 అయినా చేసుకోవచ్చు, 4 అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు 4తో చేస్తే అన్నిటిని 4తో మల్టిప్లై చేయాలి.
2తో చేస్తే 2తో మల్టిప్లై చేసి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ రాసుకోవాలి. అది గుర్తుపెట్టుకో. ఇక్కడ 2తో చేసాం కాబట్టి 2. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఇప్పుడు 2 చేసాం, ఇక్కడ ఇంటూ 2 అని. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఏం రాయాలి, ఇంటూ 3. 5 3s are 15, 8 3s are 24. ఈ రెండు అనేవి ఏంటి, ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్. ఇప్పుడు 9/10 వచ్చింది. ఓకే, ఫస్ట్ది ఇది సెకండ్ అనుకుందాం. 9/10కి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ రాద్దాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 9. ఫస్ట్ ఏం రాయాలి, 9 2s ఎంత 18, 10 2s 20. 2 కదా రాయమంది, 2 సరిపోతాయి. నెక్స్ట్ 9 3s 27, 10 3s 30. నెక్స్ట్ 2/3. 2 into 2 4, 2 into 3 6, 2 into 3 6, 3 3s 9. ఓకే, నెక్స్ట్ 1/2. 1/2 1 into 2 2, 2 into 2 4, నెక్స్ట్ 1 into 3 3, 2 into 3 6. అంటే ఏం లేదు, ఒకసారి ఇంటూ 2తో చేయాలి, ఒకసారి ఇంటూ 3తో చేయాలి, ఒకసారి ఇంటూ 2తో చేయాలి, ఒకసారి ఇంటూ 3తో చేయాలి. ఓకే, ఈ నెంబర్ చేయకూడదు, ఈ నెంబర్తో చేయాలి, 3తో చేయాలి. 3 2s ఎంత 6. ఓకే, మళ్ళీ 3 టేబుల్తో 3 into 3 ఎంత 9. ఇది ఒక్కసారి నీకు ప్రాపర్గా అర్థమైనట్టు, ఇంకా బాగా అర్థమైనట్టు చెప్తా. 2/5 కదా, దీన్ని ఏం రాయొచ్చు, ఇది 2 into 1. నెక్స్ట్ 2 2s 5 2s, నెక్స్ట్ 2 3s 5. ఈ 2/5 అలాగే రాసుకోవాలి, ఇంటూ 2 రాయాలి, ఇంటూ 3. ఇంకొకటి 3 అడిగారు అనుకోండి, ఇక్కడ 3 for more each అని, అప్పుడు నెక్స్ట్ 4తో కూడా చేయాలి. 2 రెళ్ళు 4, 2 2s 4, 5 2s 10, 2 3s 6, 5 3s 15. 2/5కి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఏంటి, 4/10, 16/15. ఓకే, అండర్స్టాండ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూస్గా చూస్తే మీకు ప్రాపర్గా అయితే అర్థమవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.